రే అందరూ ఒకే పక్కెళ్ళి ఏం చేస్తారా? మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తా, సరేనా? అబ్బా నువ్వు అటెళ్ళి ఏం చేస్తావే? నేనేం చేస్తాను, మీరందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తాను. అదేదో మాతో పాటు వచ్చి మేము ఏం చేస్తాం అదే చేయొచ్చుగా. రే ఆడపుల్లి లేకపోతే మగ పిల్లలకి భయం వేస్తుందా? అబ్బా పులి జీకులేస్తుంది రోయ్. ఏంట్రా అందరూ కలిపి నన్ను కామెంట్ చేస్తున్నారా? అందరి కోళ్ళు కట్ చేస్తాను రే. అవునా? ఎప్పటి నుంచో కొవ్వు తీయించుకోవాలనుకుంటున్నానే, డబ్బులు లేకుండా కొవ్వు తీస్తానంటే అంతకంటే సుఖమేముందే. నిజమేనే, వాడి కొవ్వు తీసిన కంటించే సన్నగా ఉన్నాను, ఒక్క అమ్మాయి కూడా పడడం లేదే. రే అందరూ అట్టే వెళ్ళినా ఇటే రావాలి కదరా, మన టైం వేస్ట్ కాకూడదని చెప్తున్నానంతే. ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? అబ్బా నువ్వు అందుకోసం వెళ్తున్నావా లేకపోతే దొరికింది దోచేసుకుని ఒకదానికి దుబ్బేద్దాం అనుకుంటున్నావా? ఎవరికి తెలుసు? పిల్ల మాటలు మాట్లాడకండ్రా. అదేమన్నా చాక్లెట్టా జాకెట్లో దాచుకోవడానికి? డబ్బులు నగలు ఎక్కడ పడితే అక్కడ దాచుకోవడానికి కుదరదు, దాచినా కనిపిస్తాయి. మూసుకొని వచ్చిన పని చూడండి, సరేనా? జాగ్రత్త. దాన్ని చూస్తే మీకేం డౌట్ రావట్లేదా? వీడు వేషాలు. నేను అప్పుడే చెప్పా డబ్బొద్దు ఏమొద్దు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. విందే? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మనం బయటికి వెళ్ళే లోపు ఇప్పుడు దాని చేతులు చచ్చేట్టుకున్నామా? అరే బాను, అసలే భయపడి చేస్తుంటే ఇంకా భయపడతావేంటి? లాభం లేదు, దాన్ని ఎలాగైనా నేనే చంపేస్తా ఈరోజు. లక్కీ, లక్కీ ఎక్కడున్నావు నువ్వు? మన ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళు ఎంతమంది? వాళ్ళని నువ్వు చూసావా? ఏంట్రా ఇది? ఇది మన వదిలేటట్లేదురా. కాను ఒరే ఇది దాని బాయ్ ఫ్రెండ్ బెడ్రూమ్ అనుకుంటాను. మాట్లాడు మధురా బాబు, అసలు ఇది చంపేటట్టుందిరా. ఏంట్రా ఈ ఇంట్లో ఒక్క రూపాయి కూడా దోచుకోలేకపోతున్నాం. ఇక్కడున్న వస్తువు అక్కడ ఉంటుంది. నాకంతా వింతగా అనిపిస్తుందిరా. అదృష్టం రా. ఎవరికి? నీకా? నాకు కాదు, ఆ గుడ్డిదానికి. రేయ్, దాని అదృష్టానికి ఈ వస్తువులు మాయమవడానికి సంబంధం ఏముందిరా? సంబంధం ఉంది. మన పెద్దవాళ్ళు అనేవారు గుర్తుందా? ఎవరు? మన పెద్దలా? మన పెద్దలంటే మీ అయ్య మా అయ్య కాదు బే, మన తాత ముత్తాతలు. ఏంటి మన తాత ముత్తాతలా? రేయ్ నేను చెప్పేది నువ్వు, లేకపోతే నీ మూతు పగల కొడతా. సరే చెప్పు. మనుషుల్ని ఏదో ఒక పార్ట్ లేకుండా అవలక్షణాలతో పుట్టించాడంటే ఎగస్ట్రా పవర్ ఉంటుందంట. అవలక్షణం అంటే? ఒరేయ్ మనసులో ఏదో ఒక పార్ట్ లేకుండా పుట్టడం. ఎగ్జాంపుల్, ఈ ఇంట్లో తిరుగుతుందే ఆ గుడ్డి దేవుల, లేకపోతే మన సాయిగళ్ళు. ఓహో, అంటే ఆ గుడ్డి దానికి మాయం చేసే పవర్స్ ఉన్నాయంటావా? ఎగ్జాక్ట్లీ రా. నువ్వు అబ్జర్వ్ చేసావా? ఇక్కడ కనపడ్డ బీరువా అక్కడ కనపడదు. కరెక్ట్ గా డబ్బులు దొరికే టైంకి కరెంట్ పోదు. ఇలాంటివన్నీ కళ్ళు లేని దానికున్న పవర్ సోలే జరుగుతుంది. ఓహో అవునారా? అయితే పని చేద్దాంరా. నేను నీకు కళ్ళు పొడుస్తా, నీకు పవర్స్ వస్తాయి. ఆ గుడ్డిదాన్ని మాయం చేసాయి, ఓకేనా? ఏయ్ ఎగస్ట్రా లేకపోతే పవర్స్ అంట పవర్స్. నోరు మూసుకో, లేకపోతే నీ
ఏమైందిరా? అరే ఏమైందిరా? దేంట్రా మనకి వస్తుంది ఇప్పుడు? సైలెంట్గా ఎందుకుందాం? ఓ డబ్ స్మాష్ చేద్దామా? మనిద్దరం కలిసి టిక్ టాక్ చేసామనుకో, తర్వాత టిక్ టాక్ చేయడానికి మనం ఉండం. అది మనల్ని స్మాష్ చేసేస్తుంది. సైలెంట్గా ఉండండి. పొరపాటునది మన మాట విని రూమ్లోకి వచ్చిందనుకో, అదేం పీక్తుందిరా? అది వస్తే దాని సంగతి నేను చూసుకుంటాగా. వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి.